ఎమ్మెల్యేలు చాముకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఓయూ విద్యార్థి ఉద్యమ నేత కోట శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో మామ అల్లుళ్లు తప్పుడు అఫిడవిట్లు చూపించారని విమర్శించారు. పలు ఆస్తులను అఫిడవిట్లో చూపించలేదు అని మండిపడ్డారు. ఆ ఇద్దరి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి సుమారుగా 200 కోట్ల విలువైన భూమిని, రాజశేఖర్ రెడ్డి 100 కోట్ల విలువైన భూమిని ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని గుర్తు చేశారు. అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ అఫిడవిట్లలో మొత్తంగా ఒక తప్పుడు అఫిడవిట్ని వాళ్ళు సమర్పించడం జరిగింది. మరి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం సెక్షన్ 8లో ఉన్నది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన, అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులు అని వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్లో ఒక తప్పుడు అఫిడవిట్లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పోచంపల్లి విలేజ్ కానీ, కండ్లకోయ విలేజ్ కానీ, దూలపల్లి విలేజ్ కానీ, ఈ 3 విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి 21 ఎకరాల భూమి ఇలా తన అఫిడవిట్లో చూపించకుండా, అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడవిట్లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా